వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇరాన్ తో శాంతి చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా కిందకు జారాయి. ఇదే సమయంలో భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి సంక్షోభం తర్వాత ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని ప్రకటించడం మార్కెట్లకు పెద్ద ఊరటనిచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలతో బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కరోజులోనే దాదాపు 5-6% వరకు పడిపోయాయి. గతంలో $110కు పైగా వెళ్లిన ధరలు ఇప్పుడు $100 దిగువకు చేరే పరిస్థితి కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ పరిణామం భారీ చర్చకు దారితీసింది. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరితే హార్ముజ్ జలసంధి మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గం సాధారణ స్థితికి వస్తే చమురు రవాణా ఖర్చులు తగ్గి ధరలపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే గత 2 వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలతో ఆయిల్ కంపెనీల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో పెట్రోల్ ధరలు $100 దాటగా డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత్లో కూడా ఇంధన ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ పరిస్థితి పూర్తిగా సాధారణం కావాలంటే అమెరికా, ఇరాన్ మధ్య అధికారిక ఒప్పందం కుదరాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే చమురు ధరలు మరోసారి ఎగిసిపడే ప్రమాదం ఉందంటున్నారు. మొత్తానికి ట్రంప్ చేసిన శాంతి సంకేతాలు ప్రపంచ మార్కెట్లలో భారీ మార్పులకు దారితీశాయి. ఇప్పుడు అందరి చూపు అమెరికా, ఇరాన్ చర్చలపైనే ఉంది. ఈ చర్చలు విజయవంతమైతే ప్రపంచానికి చమురు ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది.